మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్లో గాయపడిన వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. రాజమండ్రిలో జరుగుతున్న ఎన్బీకే 111 సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన ఎడమ మోకాలికి గాయమైంది. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పలువురు సినీ నటులు సైతం ఆయన ప్రమాదం పైన స్పందించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏఏజీ ఆసుపత్రి తాజాగా బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. డాక్టర్స్ విడుదల చేసిన ఆ హెల్త్ బులెటిన్లో ఏముంది, వైద్యులు ఏమన్నారనేటువంటి వివరాలు ఒకసారి చూస్తే, రాజమండ్రిలో ఎన్బీకే 111 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలి గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే మోకాలి గాయం కావడంతో మరింత మెరుగైన వైద్య పరీక్షలు అవసరమని భావించి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రముఖులకు ఎయిర్ లిఫ్ట్ చేయడం కొత్త విషయం కాకపోయినా అభిమానులలో మాత్రం గాయం తీవ్రత ఉందేమో అనేటువంటి ఆందోళన పెరిగింది. అయితే ఈ క్రమంలోనే నటుడు జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా బాబాయ్ బాలకృష్ణ ప్రమాదం పైన ఆందోళనకు గురయ్యారు. వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించి మీరు త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ కూడా చేశారు. ఇకపోతే బుధవారం ఏఏజీ ఆసుపత్రి విడుదల చేసింది. అందులో బాలకృష్ణ ఎడమ మోకాలు చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడం, వాపు కనిపించినట్లుగా వైద్యులు గుర్తించారు. అలాగే కండరాల చీలిక అంటే మజిల్ టీయర్ ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అందుకే ఎంఆర్ఐతో పాటు ఇతర ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కొనసాగుతున్న పరీక్షలు పూర్తయిన అనంతరం తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తామని, తదుపరి ఆరోగ్య వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏఐజీ ఆసుపత్రి మెడికల్ బులెటిన్లో పేర్కొంది. అయితే బాలకృష్ణ త్వరగా కోలుకొని మళ్ళీ ఎన్బీకే 111 షూటింగ్లో పాల్గొనాలని అభిమానులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు ఆకాంక్షిస్తోంది.